హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్ నేర్చుకుందాం. ఇట్స్ అన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్. జనరల్గా మీకు అందరికీ తెలుసు, చిన్న క్లాస్లో నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. న్యూటన్ అసలు ఏం కనుక్కున్నాడు అని చెప్పేసి. జనరల్గా ఎవరిని అడిగినా సరే, చిన్నపిల్లల్ని అడిగినా సరే, కొద్దిగా 8th 9th క్లాస్కి వచ్చినంటే హూ ఈజ్ న్యూటన్ అంటే హీ ఫౌండ్ దట్ ఫోర్స్ అనే దాన్ని ఒక టర్మ్, ఒక ఫిజికల్ క్వాంటిటీని ఫైండ్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. ఓకేనా? అట్లాగే ఫోర్స్ యొక్క న్యూటన్స్ యూనిట్స్ అని కూడా చెప్పేస్తారు. ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటంటే న్యూటన్స్ అని కూడా చెప్పేస్తూ ఉంటారు. రైట్ నౌ కొద్దిగా మళ్ళీ డెప్త్గా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఫోర్స్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది ఒక ఆబ్జెక్ట్ పైన అనేది ఈ మనం న్యూటన్స్ లాస్లో నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని, డైరెక్షన్ని, దాని యొక్క ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ ఎలా మారుతూ ఉంటాయి, ఓకేనా, అనేది ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ద్వారా మనము నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేటివి మొత్తము 3 టైప్స్ ఉంటాయి. దే ఆర్ 3 టైప్స్, 3 లాస్ ఆఫ్ మోషన్స్. ఓకేనా? ఇన్ దిస్ విల్ డిస్కస్ దట్ ఫస్ట్ వన్ ఏంటిది, న్యూటన్స్ ఫస్ట్ లా గురించి డిస్కస్. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, దీని గురించి మనము డిస్కస్ చేద్దాం, చర్చిద్దాం దీని గురించి. వాట్ ఈస్ దట్ యాక్చువల్? మీకు నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టుగా జనరల్గా ఏంటంటే ఇనర్షియా అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద ఇనర్షియా అనేది ఏంటంటే ఇట్స్ అన్ ఇన్హెరెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకేనా? అది మోషన్లో ఉన్నప్పుడు మోషన్లోనే, రెస్ట్లో ఉన్నప్పుడు రెస్ట్లో మాత్రమే ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎప్పటి వరకు? ఒకవేళ దాని మీద ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ వర్క్ చేయకపోతే అది అలాగే ఉండడం, రెస్ట్లో మోషన్లోనే ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం ఇనర్షియా అని చెప్పేసి చెప్పినాం. ఓకేనా? మరి ఇక్కడ ఈ న్యూటన్స్ ఫస్ట్ లా కూడా ఏం చేసిందంటే దాని గురించే చెప్పింది, ఇనిషియల్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం. దీన్ని ఇండైరెక్ట్గా ఇంకోటి ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ లా అని మనము లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాం. దీన్ని మనం ఏమంటాం? లా ఆఫ్ ఇనర్షియా అని చెప్పేసి అని అంటాం. ఓకేనా? జనరల్గా మరి దీనికి వచ్చేసరికి వాట్ ఈస్ ద లా అని చెప్పేసి డిస్కస్ చేస్తే, ఎవ్రీ బాడీ ఆర్ ఆబ్జెక్ట్ continues to be in its state. అంటే కంటిన్యూస్ చేస్తుంది, అంటే అదే ప్రాపర్టీని, అదే స్టేట్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అది ఎటువంటి స్టేట్ అవ్వచ్చు? ఒకవేళ రెస్ట్లో ఉండొచ్చు, స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్. ఓకేనా? ఎవ్రీ బాడీ కంటిన్యూస్ టు బీ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ కంటిన్యూస్. ఏంటిది? కంటిన్యూ చేస్తుంది. ఏంటిది? స్టేట్ ఆఫ్ రెస్ట్ కంటిన్యూ చేస్తుంది యూనిఫామ్ మోషన్. ఎప్పటి వరకు అని అంటే అంటిల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఎప్పటివరకు చేస్తుంది? అంటిల్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ is not there. ఇలా ఉన్న సందర్భంలో ఒక ఆబ్జెక్ట్ అనేది అదే స్టేట్ని కంటిన్యూ చేయడం అనేది చేస్తూ ఉంటుంది. ఇది మనకి న్యూటన్స్ చెప్పినటువంటి ఫస్ట్ లా. ఓకేనా? ఫోర్స్ వర్క్ చేయకపోతే, ఒక ఆబ్జెక్ట్ పైన, ఒక బాడీ పైన ఎటువంటి ఫోర్స్ అప్లై కాకపోతే, ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకపోతే అది ఏం చేస్తుంది? ఆ బాడీ కంటిన్యూ చేస్తుంది. దాన్ని ఏం కంటిన్యూ చేస్తుంది? స్టేట్ ఆఫ్ రెస్ట్, అంటే రెస్ట్లో ఉన్న దాన్ని రెస్ట్లోనే ఉండడానికి కంటిన్యూ అయిపోతుంది.
యూనిఫామ్లో ఉన్న మోషన్ని అయితే మోషన్లో ఉంటే అది ఆ యూనిఫామ్ మోషన్లో ఉండడాన్నే కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. సో ఇది మనకి న్యూటన్స్ ఫస్ట్ లా ద్వారా ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అంటే ఇది ఎవరు చెప్పారు అంటే న్యూటన్స్ చెప్పారు కాబట్టి ఇది ఫస్ట్ లా ఆఫ్ ది న్యూటన్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓకేనా. సో ఇది మొత్తం దేని గురించి డిస్కస్ చేస్తుందంటే అబౌట్ ది ఇనర్షియా గురించి డిస్కస్ చేస్తుంది. అంటే న్యూటన్స్ ఫస్ట్ లా దేని గురించి డిస్కస్ చేస్తుందంటే ఇనర్షియా గురించి డిస్కస్ చేస్తుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఇంత ప్రీవియస్ క్లాస్లో, మనము ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో ఇదే ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. సో న్యూటన్స్ ఫస్ట్ లాని మనం ఏమంటామంటే లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాం దీన్ని, లా ఆఫ్ ఇనర్షియా. సో నెక్స్ట్ ఏంటిది అంటే జనరల్గా ఇక్కడ చూడండి, ఇనర్షియాని దేనితోటి మెజర్ చేస్తాం. యాక్చువల్గా దేనితోటి మెజర్ చేస్తామంటే ఇట్స్ మాస్. అంటే దేని యొక్క మాస్ అంటే ఒక బాడీ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఆ బాడీ యొక్క మాస్ని బట్టి మనం ఇనర్షియాని మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎ హ్యూజ్ బాడీ, పెద్దగా ఉందనుకోండి, సో ఇనర్షియా ఈజ్ మోర్. సో ఆబ్జెక్ట్ అనేది చిన్నగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఇనర్షియా తక్కువ, వెరీ లెస్ అని చెప్పేసి అంటాం. సో ఇది మనకి చెప్తాం. సరే ఇలా చెప్తారు ఇనర్షియా జనరల్గా దీనికి మీనింగ్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పార్టికల్ ఉందనుకోండి, ఒక చిన్న రాయి ఉందనుకోండి, దాన్ని ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిన్న మాస్ ఉంది, వెరీ స్మాల్ మాస్. ఓకేనా. సో ఈ మాస్ అనేది ఏమవుతుంది, దీని యొక్క ఇనర్షియల్ ప్రాపర్టీ తక్కువ. ఓకేనా, ఎందుకంటే చిన్నది. అదే మీరు పెద్ద ఆబ్జెక్ట్ తీసుకున్నారు అనుకోండి, దీన్ని కంపేర్ చేసినప్పుడు దీని యొక్క ఇనర్షియల్ ప్రాపర్టీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఇంకా క్లోజ్గా చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాటన్ తీసుకుంటా, కాటన్ అంటే పత్తి తీసుకున్నాను అనుకోండి. కాటన్ తీసుకుంటే ఏమవుతుంది, ఇట్స్ లైట్ వెయిటెడ్ అండ్ దాని మాస్ ఈజ్ వెరీ లెస్ కంపేర్డ్ విత్ ది అదర్ థింగ్స్, అంటే డెన్సిటీ ఈజ్ వెరీ లెస్ అనొచ్చు. సో ఆ సందర్భంలో మనకేమవుతుంది, కాటన్ అనేది ఇనర్షియల్ ప్రాపర్టీ ఈజ్ వెరీ లెస్. ఓకేనా. కాటన్కి చిన్న వస్తువులకి ఒక చిన్న కాటన్ తీసుకున్నాం అనుకోండి, అదేమవుతుంది, ఈజీగా దాని యొక్క ఇనర్షియల్ ప్రాపర్టీ చాలా తక్కువ కాబట్టి చిన్న గాలి కలిగిన సో దానికి అదే సింపుల్గా ఎగిరిపోతూనే ఉంటుంది. అంటే దాని రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా తక్కువ. అంటే ఒక దగ్గర ఇన్హెరెంట్ అయి ఉండడం అనేది, ఇన్హెరెంట్ ప్రాపర్టీ అనేది చాలా తక్కువ. సో ఇక్కడ ఏంటిది, మాస్ ఎంత ఎక్కువ అయితే అంత ఇనర్షియా అనేది దానికి వస్తుంది. మాస్ ఎంత తక్కువ ఉంటే దాని యొక్క ఇనర్షియల్ ప్రాపర్టీ తక్కువ. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే దీనికి తక్కువ, దీనికి ఎక్కువ ఇనర్షియా అనేది చెప్తా ఉంటాం. దిస్ న్యూటన్స్ ఫస్ట్ లా అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏంటి, దీన్ని మనం లా ఆఫ్ ఇనర్షియా అని చెప్పేసి అంటాం. దిస్ ఇస్ ద మేజర్ థింగ్. నెక్స్ట్ మూమెంటం గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా. బిఫోర్ గోయింగ్ టు సెకండ్ లా ఆఫ్ ది న్యూటన్, సో విల్ డిస్కస్ దట్ మూమెంటం. What is momentum? Momentum is nothing but, so for example there is a mass m అనే మాస్ ఉందనుకోండి. సో ఇఫ్ సపోజ్ దిస్ ఇస్ మూవింగ్, అంటే ఒకవేళ ఇది v అనే వెలాసిటీ మూవ్ అవుతుంది అనుకుని, ఓకేనా, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఎలా మూవ్ అవుతుంది అని అంటే, ఇఫ్ సంథింగ్ ఈజ్ అంటే ఏదైనా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ మాస్ అనేది v వెలాసిటీ ముందుకి మోషన్లోకి వచ్చేస్తుంది. సో ఈ m ఇంటూ విని నేనేం చేస్తున్నా, m ఇంటూ విని మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేసినప్పుడు నాకు ఏమొస్తుందంటే ఈ మాస్ యొక్క మూమెంటం చెప్తాం. ఏదైతే వాల్యూ వస్తుందో దాన్నే మనము ఇక్కడ మూమెంటం అని అంటాం. సో దిస్ ఈజ్ ఇండికేటెడ్ బై లైక్ దిస్. సో p ఈజ్ ఎ మూమెంటం సింబల్. సో దీన్ని ఏం రాయొచ్చు మనం, మూమెంటం ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ mass of the body and velocity. Okay na, velocity of itself. సో ఇక్కడ ఏమవుతుంది, v అనే వెలాసిటీ ముందుకెళ్తుంది కాబట్టి వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో this is a scalar quantity, mass is a scalar quantity.
if vector quantity is multiplied with the scalar value, okay, the result will come a vector quantity. So this is a scalar and this is vector quantity. So ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, అండ్ p, that is the momentum, it is also a vector. So p is a vector quantity. సో దీని డైరెక్షన్ ఎటు ఉంటుంది, మరి దీని వెక్టర్ అని చెప్పేసి అన్నారు సార్. ఓకే, ఇట్స్ వెరీ గుడ్. సో మరి దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే, ఏ డైరెక్షన్లో అయితే దాని వెలాసిటీ ఉంటుందో ఆ డైరెక్షన్లో దాని యొక్క మొమెంటం కూడా ఉంటుంది. మొమెంటం కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది, రైట్. సో p ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ క్వాంటిటీ, p ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ అండ్ p ఈజ్ ఈక్వల్ టు mv, m ఇంటూ v, రైట్. నెక్స్ట్ ఇక్కడ మరి డైరెక్షన్ అనేది కూడా ఏమవుతుంది, వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్లోనే దాని యొక్క వెలాసిటీ ఉంటుంది. నెక్స్ట్ దెన్ నౌ విల్ సీ దట్ వాట్ ఈజ్ యూనిట్స్. యూనిట్స్ చూద్దాం. యూనిట్స్ ఈజ్ నథింగ్ బట్ జనరల్గా ఏమవుతుంది ఇక్కడ కేజీ మాస్ ఏమవుతుంది ఎస్ఐ యూనిట్స్లో. దెన్ ఎస్ఐ యూనిట్స్లో దీని యొక్క యూనిట్స్ ఏమవుతాయి అని అంటే, ఫ్రమ్ ది ఫార్ములా ఇఫ్ యూ సీ ద ఫార్ములా m ఇంటూ v, సో m ఈజ్ వాట్ కేజీ ఇన్ ఎస్ఐ సిస్టమ్. నెక్స్ట్ వెలాసిటీకి యూనిట్స్ ఏమవుతాయి అంటే మీటర్ ఫర్ సెకండ్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. దెన్ కేజీ మీటర్ పర్ సెకండ్. దిస్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ది మొమెంటమ్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. దెన్ నౌ విల్ రైట్ ఇన్ టు ద సీజీఎస్ సిస్టమ్స్ టూ. మనం సీజీఎస్ సిస్టంలో రాద్దాం దీంట్లో. సో ఇక్కడ ఏమవుతుంది, సీజీఎస్ సిస్టంలో మాస్కి గ్రామ్స్ అండ్ నెక్స్ట్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఈజ్ సెకండ్. ఓకేనా, దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ది మొమెంటమ్ ఇన్ సీజీఎస్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ దట్ వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా. డైమెన్షనల్ ఫార్ములా. వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా? సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎ మాస్. మాస్కి డైమెన్షనల్ ఫార్ములా మనము ఏం చేస్తాం, m అని చెప్పేసి రాస్తాం. మాస్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటిది ఇక్కడ m. ఓకే, నెక్స్ట్ వెలాసిటీకి జనరల్గా వీ నో దట్ ఇన్ డైమెన్షనల్ ఫార్ములా, దట్స్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఐ మీన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో డైమెన్షన్ జరుగుతుంది. కాబట్టి ద వెలాసిటీకి ఏమొస్తుంది ఇక్కడ LT మైనస్ 1 అని వస్తుంది. సో మాస్కి ఇక్కడ m, ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు L, t మైనస్ 1 ఈజ్ ద వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా. ఇదంతా ఒక్క దగ్గర రాస్తే మనకేమొస్తుంది, అండ్ వీ విల్ కీప్ ఇన్ వన్ క్లోజ్డ్ బ్రాకెట్. దిస్ ఈస్ ఏ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ a momentum. ఓకేనా. సో వాట్ ఈస్ దట్ momentum? A product between the mass and velocity, and velocity is a vector, and next p is also a vector. Next ఇక్కడ దాని యూనిట్స్ kg meter per second and gram centimeter per second in CGS system. The dimensional formula of the momentum is what? m is the mass unit and LT minus 1 is a velocity unit. If you will write all this in a bracket, so this will be the mLT minus 1 is becomes a dimensional formula of momentum. Okay, this is the thing, and I hope you that ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Thank you very much.